అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు చేయూతనందించినట్లు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్లు సంయుక్తంగా అన్నారు. శనివారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 29,653 మంది రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నగదు కింద 20.38 కోట్లు మంజూరైందని తెలిపారు. ఈ మేరకు మండలాల వారీగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల సంఖ్య, వారి ఖాతాల్లో జమ అయ్యే మొత్తాన్ని వివరించారు. ఇంకా ఎవరైనా అర్హులు లబ్ధిదారులు ఉంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కూరపాటి శంకరెడ్డి సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 155251 రైతులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. సుఖీభవ పథకం అందని లబ్ధిదారులు ఈ నెంబర్కి కాల్ చేసి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రముఖ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మస్తాన్ యాదవ్, జెడ్పీటీసీ విజయలక్ష్మిరెడ్డి, రామాంజనేయులు నాయుడు, సతీష్ నాయుడు, తిరుమల రెడ్డి, పద్మనాభరాజు, వీకేఎన్ పరమశివం తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమం అంటే సంవత్సరానికి 20,000 3 విడతలు మన స్టేట్ తరఫున మన ముఖ్యమంత్రి గారు 14,000, మన సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు 6,000, అంటే మొత్తం 20,000 ఒక సంవత్సరానికి 3 విడతల్లో మనకు వేస్తారు. సో ఈ తొలి విడతగా మనం 7,000 ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో మన ముఖ్యమంత్రి వారిలో ఈరోజు అందరికి చెట్లు పంపిణీ చేశారు. అలాగే ఈ యొక్క ప్రతి మండలంలోనూ ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రోగ్రాం రైతు సోదరుల నుంచి వాళ్ళకి వివరించి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకొని వాళ్ళకి ఎలా డెవలప్ చేయాలా, ఏ విధంగా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అన్ని పాల్పంచుకోవాలని చెప్పి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా మనం ఈరోజు ఇక్కడ సత్యవేడ మనం ఈ ప్రోగ్రామ్ని జరుగుతుంది. ఇప్పుడు సుమారు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రతి రైతు సంక్షేమం కోసం అడిగారు. అలాగే ఈ స్పందన చూసి మన ప్రీతి ముఖ్యమంత్రి వారు ఇమీడియట్ గా ఈ రైతు సంక్షేమ పథకాన్ని 20 రోజుల్లోనే దీన్ని ప్రజలకు అందేలా ఏర్పాటు చేశారు. ఇలాగే ఇప్పుడు మహిళలకు ఉచిత బయట ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఆయన ఇచ్చిన 6 హామీల్లో ఇది ఒక హామీ కూడా నిర్వహిస్తారు. సో కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఎన్నికల ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల సంక్షేమానికి రాబోయే మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఏదైతే హామీ ఇచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఈ పథకాన్ని రైతులందరికీ చేరువ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు రైతులకి అకౌంట్లో పడే విధంగా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మీదుగా ప్రారంభించుకోవడం. ఈ కార్యక్రమానికి ఇక్కడ అధికారులందరూ కూడా ఎంపీడీఓ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు కానీ, అదేవిధంగా పార్టీ పరంగా ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు, వేదిక అలంకరించిన తెలుగుదేశం పార్టీ రైతు విభాగం, మండల పార్టీ, జిల్లా పార్టీ, అదేవిధంగా జనసేన అందరికీ కూడా విచ్చేసిన రైతులందరూ స్వాగతం చెప్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మొదటి నుంచి కూడా మీరు చూశారు. ఈరోజు మన యొక్క నియోజకవర్గానికి సంబంధించి చూస్తే సత్యవేడులో లబ్ధిదారులు 3,417 మంది సత్యవేడు మండలానికి సంబంధించి, అదేవిధంగా వలయపాలెం మండలానికి సంబంధించి 4,284 మంది లబ్ధిదారుని ఈ స్కీమ్ కింద వాళ్ళందరి అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా నారాయణ మండలానికి సంబంధించి 2,661, అదేవిధంగా పిచ్చాపూర్ మండలం 3,281 మందికి ఈ అన్నదాత స్కీమ్ కింద ఇవ్వడం, కేవీపురం 7,450 మందికి రైతులకు, అదేవిధంగా బియ్యం కట్టిగా 4,714. ఈ విధంగా నియోజకవర్గం మొత్తం చూస్తే 29,653 రైతు కుటుంబాలకి ఈ పథకం ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ సుమారు 15 కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కింద ఈరోజు అందరి రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది.
మీ అందరికీ తెలుసు, గతంలో ప్రభుత్వం రైతుల్ని పట్టించుకున్న దాఖలాలు. కాబట్టి గతంలో చూస్తే ఏదైతే అంతకుముందు ఎన్నికలు హామీ ఇచ్చిన ఏ హామీ కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రోజు కూడా రైతులు కానీ అనేక మందికి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుదర్శన కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సుమారు 70% ఈరోజు